హలో గాయస్, మనకి ఈరోజు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది కదా. సో దీంట్లో చూసుకుంటే మొత్తం 34 మెంబర్స్ అయితే ఈ లిస్ట్లో ఉన్నారు. సో అది పక్కన పెడితే మనకి ఈ లిస్ట్లో ఇంకొక 5 ప్లేయర్స్ అయితే మరి చేరాల్సి ఉంది. సో వాళ్ళు ఈ లిస్ట్ నుంచి అయితే కనుమరుగైపోయారు. సో మరి వాళ్ళు ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు ఈ లిస్ట్లో చూసుకుంటే మొత్తం 4 కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి ఏ ప్లస్ ఏబిసి అని చెప్పేసి, సో ఏ ప్లస్లో వచ్చేసరికి మొత్తం 4 ఉన్నారు. దాని తర్వాత బిలో ఏలో వచ్చేసరికి తర్వాత 6 ఉన్నారు. దాని తర్వాత వచ్చేసరికి బిలో మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. సో మిగతా అన్నింటిలో చూసుకుంటే ఇక మిగతా మనకి సి గ్రేడ్లో ఉన్నారనమాట. సో అయితే అది పక్కన పెడితే మనకి దీంట్లో ఇంకొక 5 మెంబర్స్ రావాల్సి ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి ఆవేష్ ఖాన్, సో అతని ప్లేస్ ఎందుకు లేదు అనేది ఇక్కడ డౌట్. సో అయితే అతను పర్ఫార్మెన్స్ చూసుకుంటే మన ఇండియా టీంకి ఎప్పుడు అవసరమైనా సరే తను వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అయినా సరే తనని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేశారు. సో దానికి రీజన్ ఏంది అనేది సో ఎవరు కూడా చెప్పలేదు. అయితే దాని తర్వాత షార్దుల్ ఠాకూర్ చూసుకుంటే తను 2023 అప్పుడు మరి ఇక్కడ గాయం కారణంగా బయటికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత చూసుకుంటే ఇప్పటి వరకు మరి రీఎంట్రీ ఇచ్చింది లేదు. దాని తర్వాత మరి డొమెస్టిక్ సీజన్లో చూసుకుంటే తను ప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో చూసుకున్నా సరే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో అతన్ని కూడా మరి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది. అయితే దాని తర్వాత చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్, సో మరి అశ్విన్ చూసుకుంటే మరి మొన్న బ్రిస్బేన్ టెస్ట్లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి సో అతను పక్కన పెట్టేద్దాం. సో అక్కడ ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో దాని తర్వాత జితేష్ శర్మ చూసుకుంటే మరి జితేష్ శర్మ గురించి మనం అందరం అనుకుంటుంది తను ఇప్పటి వరకు 9 T20s ఆడితే ఎక్కడ కూడా మరి ఇండియా టీంలో సరైన ముద్ర వేయలేకపోయాడు. సో అందుకని చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో చూసుకున్నా సరే మరి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లేదు. సో కాబట్టి అతను కూడా తొలగించేశారు, అది ఓకే. దాని తర్వాత 5th ప్లేస్లో వచ్చేసరికి మనకి శ్రీకర్ భరత్. సో మరి భరత్ను చూసుకుంటే అంతకుముందు టెస్ట్ క్రికెట్లో తీసుకున్నారు. సో మరి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే మరి ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో దాంతోపాటు ఇక్కడ మరి ఇండియా టీంలో చూసుకుంటే ఇప్పుడు ధ్రువ్ జురేల్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సో మరి ఇప్పుడు శ్రీకర్ భరత్ కూడా మరి ఈ లిస్ట్లో అయితే ప్లేస్ దక్కలేదు. సో ఏదైనా సరే మరి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే షార్దుల్ ఠాకూర్కి అలాగే ఆవేష్ ఖాన్కి, సో వీళ్ళిద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో మరి ప్లేస్ దక్కకపోవడం అనేది సో ఇది కొంచెం బాధాకరం అనేది చెప్పాలా. సో ఏదైనా సరే మరి ఈ లిస్ట్ గురించి మీరేమనుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి.